మిత్రులందరికీ మరొకసారి గోదావరి కెరటాలు యూట్యూబ్ ఛానల్ తరపున సాదర స్వాగతాన్ని తెలియజేస్తూ ఈరోజు మరి ఆత్మబలం అనే సినిమా ఇది 1964 సంవత్సరంలో రిలీజ్ అయిందండి. మరి దానికి సంబంధించినటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి విశేషాలను మేము ముందుకు తీసుకొస్తూ ఉన్నాం. మీరందరూ దయించి ఇది వినాల్సిందిగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అదేవిధంగా షేర్ చేయండి, కామెంట్ చేయండి, మిత్రులందరికీ కూడా పరిచయం చేయాల్సిందిగా మిమ్మల్ని కోరుతూ మరి ఈ యొక్క కథలోనికి మనం ప్రవేశిద్దాం. మన హృదయంలో ఏదో ఒక తెప్పలో ముసురుకున్నప్పుడు, మన చుట్టూ సమాజం మౌనంగా తీర్పు చెప్పినప్పుడు మన ఆత్మలోని శక్తి మనకు శరణు ఇవ్వాలని జనరల్గా అనిపిస్తోంది. ఇలాంటి అనుభూతుల్ని తెరపై ఆవిష్కరించిన మధురమైన చిత్రం ఆత్మబలం. నేడు మన కథ ప్రేమ, న్యాయం, ఆత్మశక్తి 3 అంగుళాల వైపు ఒక తలతలలాడే కాంతి. డాక్టర్ అక్కినేని నాగేశ్వరరావు గారి అభినయ శక్తికి, సరోజాదేవి గారి నిగూఢమైన భావ ప్రదర్శనకి, జగ్గయ్య గారి ప్రతినాయకత్వ ప్రతిభకి సాక్ష్యమైన చిత్రమే ఈ ఆత్మబలం. ఈరోజు మనం నువ్వు నేనుగా కాదు, మనమంతా ఆనంద్, జయ, కుమార్ల బంధంలో చిక్కుకున్న మనుషులం. మన ఆత్మకు ఓ గొంతునిచ్చే ఈ సినిమా కథను వినిపించాలంటే మన హృదయాన్ని ఓపెన్ చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. రండి మరి ఈ సినిమాలోకి మనం ప్రవేశిద్దాం. సినిమా పరిచయం. ఇది ఆత్మబలం అనేటువంటి ఈ సినిమా 1964 సంవత్సరంలో మరి ఇది రిలీజ్ అయింది. ఆత్మబలం అనేది ఒక ప్రేమ కథగా మొదలై మానసిక సంఘర్షణలు గుండా పోయే ఒక థ్రిల్లర్ ప్రయాణంలా కొనసాగుతుంది. ప్రముఖ దర్శకుడు వి మధుసూదన్ రావు గారి దర్శకత్వంలో జగపతి ఆర్ట్ పిక్చర్స్ బ్యానర్పై శ్రీ విబి రాజేంద్ర ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మించారు. డాక్టర్ అక్కినేని నాగేశ్వరరావు గారు తన ప్రశాంతమైన అభినయంతో ఆనందగా మన ముందుకు వస్తారు. బి సరోజాదేవి పాత్ర జయలో తన గంభీరత, ప్రేమ, ఆత్మబలం అన్నిటినీ అద్భుతంగా మన కళ్ళ ముందు నిలిపేస్తారు. జగ్గయ్య తన గాఢమైన ప్రతినాయక పాత్రతో సినిమాకి విలక్షణతను ఇస్తారు. సినిమాలోని పాటలు చిటపట చినుకులు పడుతూ ఉంటే, ఎన్నాళ్ళకు అనేటువంటి ఒక పాట వంటి సున్నితమైనటువంటి ఈ పాటలు మన మనసుకు తాకుతాయి. సంగీత దర్శకుడు శ్రీ కెవి మహాదేవన్ గారు స్వరపరిచిన పాటలకు ఆచార్య ఆత్రేయ గారి భావగర్భితమైనటువంటి సాహిత్యం ఈ సినిమాలో తోడవుతుంది. ఈ సినిమా కథలో ప్రేమ ఉందా అంటే అవుననే చెప్పాలి. న్యాయం కోసం పోరాటమే అంటే తప్పనిసరిగా అవుననే అనాలి. కానీ వాటికన్నా గొప్పది ఒక మహిళ తన ప్రేమను నిలబెట్టుకునేందుకు చూపే ఆత్మబలం. ఈ కథ కేవలం తెర మీద కాదు, మన హృదయాల్లో కూడా మనుషుల తత్వాన్ని నిలబెడుతుంది. ఆత్మబలం 1964లో విడుదలైన ఒక తెలుగు సినిమా. జగపతి పిక్చర్స్ పతాకంపై విడుదలైన ప్రతిష్టాత్మక చిత్రాల్లో ఇది ఒకటి. ఇందులో చిటపట చినుకులు పడుతూ ఉంటే అనే పాట చరణం తెలుగునాట చాలామందికి పరిచయమైనది. శ్రీ వి మధుసూదన్ రావు గారి దర్శకత్వంలో శ్రీ అక్కినేని నాగేశ్వరరావు గారు, శ్రీమతి బి సరోజాదేవి, జగ్గయ్య గారు, కన్నంబ, గుమ్మడి నటించిన చిత్రానికి సంగీతం శ్రీ కెవి మహాదేవన్ సమకూర్చారు. తెరపై నిపుణులు. శీర్షిక ఆత్మబలం. విడుదలైనటువంటి సంవత్సరం 1964. మరి ఈ భాష తెలుగులో మనకి జనరల్గా వచ్చింది. శైలి సైకలాజికల్ డ్రామా, కుటుంబ కథా చిత్రం. దర్శకత్వం శ్రీ వి మధుసూదన్ రావు గారు, నిర్మాణం విబి రాజేంద్ర ప్రసాద్ గారు, జగపతి ఆర్ట్ పిక్చర్స్. కథా స్క్రీన్ ప్లే డైరెక్షన్ శ్రీ వి మధుసూదన్ రావు గారు, సాహిత్యం శ్రీ ఆచార్య ఆత్రేయ గారు, కొసరాజు గారు, సంగీతం శ్రీ కెవి మహాదేవన్ గారు, సినిమాటోగ్రఫీ శాలపిల్ల మల్లయ్య గారు, ఎడిటింగ్ ఎంఎస్ మాణిక్యం, ఆర్ట్ డైరెక్షన్ కోసినెల సత్యనారాయణ గారు. సినిమా విశేషాలు. నిర్మాతగా శ్రీ విబి రాజేంద్ర ప్రసాద్ గారికి ఇది 2వ విజయం. తనకు
అండదండ వెన్నుదన్ను అనుకున్న ప్రధాన భాగస్వామి పర్వతనేని రంగారావు గారు హఠాత్తుగా కాలం చేశారు. దాంతో మిగిలిన భాగస్వాములు కూడా ఎవరి దారిని వాళ్ళు వెళ్ళిపోయారు. ఇప్పుడు శ్రీ వివి రాజేంద్ర ప్రసాద్ గారి ఒంటరి, తన వాళ్ళు అనుకున్న వాళ్ళు ఎవరు కూడా అండగా లేరు. అయితే ఊరు తిరిగి వెళ్ళిపోవాలి, లేకపోతే ఒంటరిగా సినిమా సముద్రాన్ని ఈదాలి. శ్రీ వివి రాజేంద్ర ప్రసాద్ గారి జనరల్గా ఆయన చాలా మొండివాడు. చావో రేవో ఇక్కడే తేల్చుకోవాలనుకున్నాడు. గుండెల నిండా ఆత్మవిశ్వాసం నింపుకున్నాడు. మళ్ళీ సినిమా మొదలు పెట్టాలి, ఉన్నపలంగా కథ కావాలి. అప్పట్లో తెలుగు సినిమా వాళ్ళందరికీ కలకత్తానే పెద్ద అంట. బోల్డ్ అన్ని బెంగాలీ సినిమాలు తెలుగు ప్రేక్షకులకు నచ్చే ఉద్వేగాలు వాటిల్లో పుష్కలం. శ్రీ వివి రాజేంద్ర ప్రసాద్ గారు కూడా కలకత్తా ప్రయాణం కట్టారు. అప్పుడు అక్కడ ఉత్తమ్ కుమార్ నటించిన అగ్ని సంస్కార సినిమా ఆడుతోంది. ఈయనకు బాగా నచ్చేసింది. అప్పటికప్పుడు నిర్మాతను కలిసి హక్కులు కొనేశారు. ప్రింట్ తీసుకుని మద్రాసులో దిగారు. ఇప్పుడు దీన్ని అక్కినేనికి చూపించారు. ఆయన చూడడానికి కొంచెం టైం పట్టింది, కానీ చూడగానే ఓకే అనేశారు ఆయన. ఇంకేముంది, ఆత్మబలం సినిమా ప్రారంభం. శ్రీ మధుసూదన్ రావు గారి దర్శకుడు, కేవి మహాదేవన్ గారి సంగీతం, శ్రీ నాగేశ్వరరావు గారి ఛాయాగ్రహణం, ఆత్రేయ గారి పాటలు. ప్రధాన నాయికగా శ్రీమతి బి సరోజాదేవిని ఎంచుకున్నారు. జగ్గయ్య గారు, కన్నమ్మ గారు, రేలంగి, రమణారెడ్డి గారు, గిరిజ, సూర్యకాంతం గారు ఇలా హేమాహేమీలను మిగిలిన పాత్రలకు ఎన్నుకున్నారు. చిత్ర తారాగణం ఎంపికైన తర్వాత పిడుగులాంటి వార్త వినవలసి వచ్చింది. అదేమంటే శ్రీ అక్కినేని గారు మద్రాసు వదిలిపెట్టి హైదరాబాద్ వెళ్ళిపోతున్నారు. ఇక ఏ నిర్మాత అయినా మరి అక్కడకు వెళ్ళి సినిమా తీయాల్సిందే. దాంతో వివి రాజేంద్ర ప్రసాద్ గారు కూడా హైదరాబాద్కు పయనమయ్యారు. మొదట పాటల తయారీ మొదలైంది. స్వరాల కోసం కేవి మహాదేవన్, ఆత్రేయ, మధుసూదన్ రావు గారు, వివి రాజేంద్ర ప్రసాద్ నలుగురు బెంగళూరు వెళ్ళారు. బృందావన్ హోటల్లో బస. కేవి మహాదేవన్కు కథ చెప్తే ఇందులోని పాటలు పెట్టడం కష్టం, సిచ్యువేషన్స్ కుదరవు అనేశారు. అప్పటికైనా సుప్రసిద్ధ సంగీత దర్శకుడు. ఆంధ్రపత్రిక ఎడిటోరియల్ ఇచ్చిన ట్యూన్ కట్టేస్తాడని ప్రతీతి. అలాంటి ఆయనే ఇందులో సిచ్యువేషన్ అన్నాడు అంటే ఇవి మధుసూదన్ రావు గారి గుండెలో రాయిపడింది. రాత్రంతా ఆలోచించి సిచ్యువేషన్స్ ఎంచుకున్నారు. పొద్దున్నే మహాదేవన్కు చెప్తే ఓకే అన్నాడు. మనసు కవి ఆత్రేయ కూడా పాటలు రాయడానికి సిద్ధమైపోయారు. పురస్కారాలు మరి గుర్తింపు. 1964లో జాతీయ చలనచిత్ర అవార్డు ఉత్తమ తెలుగు చిత్రం. ఈ చిత్రానికి జాతీయ స్థాయిలో అత్యున్నత గౌరవం లభించింది. ఆత్మబలం 12వ జాతీయ చలనచిత్ర అవార్డుల్లో ఉత్తమ తెలుగు చిత్రంగా ఎంపికై ప్రెసిడెంట్ సిల్వర్ మెడల్ అందుకుంది. తెర వెనుక కథలు మూలంగా బెంగాలీ సినిమా ఆధారం. ఈ చిత్రం బెంగాలీ సినిమా అగ్ని సంస్కార్ 1961 ఆధారంగా రూపొందించబడింది. దాన్ని తెలుగుకు మార్చి అద్భుతంగా తీర్చిదిద్దిన దర్శకుడు శ్రీ వి మధుసూదన్ రావు గారు. దర్శకుడి విశిష్టత. వి మధుసూదన్ రావు గారు తన కెరీర్లో సుమారు 70కి పైగా చిత్రాలను రూపొందించారు. 1997లో ఆయనకు జీవితకాల సాఫల్యానికి గాను రఘుపతి వెంకయ్య అవార్డు లభించింది. నిర్మాత వివి రాజేంద్ర ప్రసాద్ గారు ఈ చిత్రాన్ని జగపతి ఆర్ట్ పిక్చర్స్ పతాకంపై నిర్మించారు. ఇది తన కాలంలో నాణ్యమైన చిత్రాలకు ప్రసిద్ధి చెందింది. మర్చిపోలేని పాటలు. ఈ చిత్రంలో పాటలు కథనానికి అనుగుణంగా సంగీతపరంగా ఎంతో గుర్తింపు పొందాయి. ముఖ్యంగా ప్రేమ, త్యాగం, మానసిక స్థితి వంటి భావాలను పాటల ద్వారా బలంగా వ్యక్తీకరించారు. చాలామందికి తెలియని విషయాలు కొన్ని ఉన్నాయి ఈ సినిమాలో. అవి మనోవిజ్ఞాన నేపథ్యం, ఆత్మబలం, మనోవ్యాధులను, ఆత్మహత్య, మానసిక ఒత్తిడి వంటి అంశాలను ఆలోచింపజేసే రీతుల్లో చిత్రీకరించిన తొలి సినిమా చిత్రాలలో ఒకటి. సినిమాటోగ్రఫీ. సి నాగేశ్వరరావు గారు కెమెరా పనితనం ద్వారా కథలోని భావోద్వేగాలను అందంగా చూపించారు. ఎడిటింగ్. అక్కినేని సంజీవ్ గారు కథను సులువుగా సాగేలా ఎడిటింగ్ చేసి ప్రేక్షకుడిని కథలో పూర్తిగా మునిగిపోయేలా చేశారు. పాటలు, సంగీతం. సంగీతాన్ని స్వరపరిచిన శ్రీ కేవి మహాదేవన్ పాటల ద్వారా కథ భావాన్ని అందంగా మిళితం చేశారు. ఈ చిత్రంలోని పాటలు ఇప్పటికీ శ్రోతల మనసులో నిలిచేలా ఉన్నాయి. ఎన్నాళ్ళకెన్నాళ్ళకు ప్రేమలో ఎదురైన విరహాన్ని నిదర్శనం చేస్తుంది. చిటపట చినుకులు పడుతూ ఉంటే రొమాంటిక్ భావోద్వేగాలను అద్భుతంగా ఆవిష్కరించే గీతం. ఇతర ప్రధాన గీతాలు కథకు తగిన మానసిక స్థితిని సూచిస్తాయి.
విశేషాలు. జగపతి ఆర్ట్ పిక్చర్స్ వారి హిట్ గీతాల ఆల్బమ్కు చిటపట చినుకులు అని పేరు పెట్టారు. ఈ పాట తరువాత మరొక సినిమాలో రీమేక్స్ కూడా చేయడం జరిగింది. ఆత్మబలం అనేది భావోద్వేగాలు, మానసిక స్థితి, ప్రేమ, త్యాగం వంటి అంశాలను అన్వేషించే అద్భుత కథనంతో కూడిన చిత్రం. ఇది ఒక వైవిధ్యభరితమైన కథాశైలితో, అత్యుత్తమ నటనతో, గొప్ప నిర్మాణ విలువలతో తెలుగు తెరకు మర్చిపోలేని సినిమా కావడం గర్వకారణం. తారాగణం, పరిచయం మరియు పాత్రధారణ. ఈ కథలో ప్రతి పాత్ర ఒక భావోద్వేగానికి ప్రతిరూపం. ప్రతి నటుడు ఆ పాత్రకు ప్రాణం. అక్కినేని నాగేశ్వరరావు గారు అంటే ఆనంద్ ఈ సినిమాలో ఒక స్నేహపూర్వకమైన యువకుడు. జీవితం అంటే న్యాయం, ప్రేమ అనే విలువలతో ముందుకు సాగేవాడు. పేదవాడైన గౌరవం, నమ్మకం ఉన్నవాడు. అతని ప్రేమ నిజమైనది. అతని బాధ, నిస్సహాయత, జీవితంలో ఎదురయ్యే తప్పుడు ఆరోపణలతో అతని నిస్సహాయత మనసుకు తాగుతుంది. బి సరోజాదేవి అంటే జై గారు కోమలమైన మనసు, ప్రేమతో నిండి ఉన్న అమ్మాయి. ప్రేమలో స్థిరత్వం, నమ్మకానికి చిహ్నం. ఆమె ఆత్మబలం ద్వారా సినిమా కథకు కొత్త ప్రాణం వచ్చింది. జై పాత్ర ఒక మహిళ ప్రేమను ఎలా నిలబెట్టుకుంటుంది అనేది మనకు చూపిస్తోంది. జగ్గయ్య గారు అంటే కుమార్ బహిరంగంగా అతను భద్రమైన వాడిలా కనిపించిన లోపల తన స్వార్థంతో నిండిపోయినటువంటి వ్యక్తి. ఏదైనా తనదైనదిగా కావాలనుకునే మొనగాడు ప్రేమలో విఫలమైనప్పుడు దానిని నాశనం చేయాలనుకునే మానసిక స్థితిలో ఉంటాడు. సినిమా విలన్ పాత్రకు గంభీరతను తీసుకొచ్చిన నటుడు జగ్గయ్య గారు. గుమ్మడి అంటే మానసిక వైద్యుడు, జైకు మానసికంగా బలమిచ్చే మార్గదర్శకుడు. ఈ కథలో శాస్త్రవేత్త మాత్రమే కాదు, ఒక తాత్వికుడు కూడా. మనం ఆత్మబలాన్ని బయటకు తీసుకురావాలంటే ఎలా సహకరించాలో ఆయన పాత్ర ద్వారా తెలుస్తుంది. కన్నంబ, చిత్తూరు నాగయ్య పెద్దలుగా కుటుంబ విలువలు, నైతికతకు ప్రతినిధులుగా కనిపించే పాత్రలు. నేటి సమాజంలో మనం మర్చిపోతున్న పెద్దల మానసికతను గుర్తు చేస్తారు. రేలంగి, రమణారెడ్డి గారి హాస్య చిత్రాలుగా కథను తేలికపరిచే క్షణాల్లో వీరి హాస్యం, చాతుర్యం మురిపిస్తాయి. చిత్రంలో గంభీరత మధ్య కొంత వెలుగు, నవ్వు తెచ్చే పాత్రలు వీరిదే. కథ. చిత్రం ప్రారంభమవుతుంది. ఒక పారిశ్రామిక శక్తిశాలి రామారావు ఆత్మహత్య చేసుకోవడం ద్వారా అతను తన భార్య జగదీశ్వరి దేవిపై అనుమానం పెంచుకొని కోపంతో ఆత్మహత్యకు పాల్పడతాడు. ఈ ఘోర సంఘటన చూసిన అతని కొడుకు కుమార్ మానసికంగా దిగజారిపోయి సైకోగా మారతాడు. దీన్ని గమనించిన జగదీశ్వరి దేవి కుమారుని మానసిక చికిత్స కేంద్రంలో చేర్పిస్తుంది. కానీ అతను విదేశాల్లో ఉన్నట్లు నకిలీ సమాచారం ప్రకటిస్తుంది. సంవత్సరాలు గడిచిపోయే కుమార్ ఒక విభిన్నమైన ఒంటరితనానికి అలవాటు పడి తన తండ్రి జ్ఞాపకాలతో జీవితాన్ని కొనసాగిస్తుంటాడు. ఇదిలా ఉండగా ఆనంద్ అనే యువకుడు జగదీశ్వరి దేవి పరిశ్రమలో చీఫ్ ఇంజనీర్గా పనిచేస్తూ ఉంటాడు. ఆ పరిశ్రమని జగదీశ్వరి తన సొంతంగా భావిస్తూ నిర్వహిస్తూ ఉంటుంది. ఆనంద్ ఆమె డ్రైవర్ కుమార్తె జయను ప్రేమిస్తుంటాడు. ఆ డ్రైవర్ తన యజమానిని రక్షించే క్రమంలో తన ప్రాణాలను త్యాగం చేస్తాడు. ఇక పరిశ్రమ మేనేజర్ మంగపతి ఒక చలాకి వ్యక్తి. అతని అక్రమాలకు ఆనంద్ అడ్డుగా మారడంతో అతనిపై కక్ష పెంచుకుంటాడు. ఇదంతా జరుగుతున్న సమయంలో కుమార్ ఆసుపత్రి నుండి తప్పించుకొని పారిపోతాడు. దీంతో జగదీశ్వరి దేవి ఆనంద్ను పిలిచి తన కుమారుని వెతకమని అభ్యర్థిస్తుంది. ఆనంద్ కుమార్ను వెతకటానికి బయలుదేరే ఆ క్రమంలో అతనితో స్నేహం చేస్తాడు. అనేక అడ్డంకులను దాటి చివరికి కుమార్ని ఇంటికి తీసుకొని వస్తాడు. అయితే కుమార్ మనస్తాపంతో తిరిగి వెళ్ళిపోవాలని నిర్ణయిస్తాడు. అప్పుడే ఆనంద్ జయ అందాన్ని చూపించి అతనిని మెప్పిస్తాడు. జయ పట్ల కుమార్ ఆకర్షితుడవుతాడు. తన ప్రేమ విషయాన్ని తల్లి వద్ద వ్యక్తం చేస్తాడు. జగదీశ్వరి దేవి ఆనందను జయను ఒప్పించాలని వేడుకుంటుంది. కృతజ్ఞత భావంతో జయ మరియు ఆనంద్ తన ప్రేమను త్యజించుకుంటాడు. ఆనంద్ రాజీనామా చేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇంతలో మంగపతి నిజాన్ని కుమార్కి తెలిపి అతని మనసు విషంగా మారుస్తాడు. అప్పటి నుంచి కుమార్ ఎవరి మీదైనా తన కోరిక నెరవేరకపోతే వారిని చంపాలని లేదా తనను తాను హింసించుకోవాలని పూనుకుంటాడు. దీంతో కుమార్ ఆనంద్ను పిలిచి అతన్ని హతమార్చే ప్రయత్నం చేస్తాడు. కానీ విఫలమవుతాడు. ఆనంద్కు నచ్చజెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. తరువాత కుమార్ జయను చంపేందుకు ప్రయత్నిస్తాడు. కానీ జయ పారిపోయి ఆనంద్ వద్దకు చేరుతుంది. చివరికి కుమార్ తనను తానే హతమార్చుకొని ఆనందపై
పగపట్టినట్లు చూపించి అతన్ని మరణదండనకు గురి చేయించేలా చేస్తాడు. ఆ క్షణంలో కుమార్ వైద్యుడు సేత్ మరియు జగదీశ్వరి దేవి మాజీ ప్రియుడు సుందరం అక్కడికి వస్తారు. వీరందరూ కలిసి జగదీశ్వరికి కుమార్ మానసికంగా స్థిరంగా లేడని, ఆనంద నిర్దోషని బోధిస్తారు. ఇకపోతే జయ కుమార్ తన అంతః మనస్సులోని భావాలను డైరీలో రాస్తూ ఉంటారు. ఆ డైరీని మంగపతి ధ్వంసం చేయాలని చూస్తాడు, కానీ జయ తన ధైర్యంతో దాన్ని పొందుతుంది. చివరికి ఆనంద్ మరణదండన ఎదుర్కొనే క్షణంలో జయ ఆ డైరీ ఆధారంగా ఆనంద్ నిర్దోషి అని రుజువు చేస్తుంది. దీంతో అతనిని విడిపించబడతాడు. చివరగా ఆనంద్ జయ వివాహంతో సినిమా హృదయాన్ని తాకే ముగింపు పొందుతుంది. ఇక్కడ 1964లో విడుదలైన సైకలాజికల్ డ్రామా ఆత్మబలం సినిమాకు సంబంధించిన ముఖ్యమైన సన్నివేశాలు, వాటి దృశ్య వివరణలు, పాత్రల మధ్య సంభాషణలతో సహా అందిస్తున్నాం. సన్నివేశం 1, రామారావు ఆత్మహత్య. కుమార్ జీవితం మారిన క్షణం. భారీ వర్షంలో ఇంట్లో వేళ్లాడే కోలాహలానికి మధ్య రామారావు తన భార్య జగదీశ్వరి మీద అనుమానం పెంచుకుంటూ తన ఎదుటే కుమారుడిని కనుగొనటానికి ముందే తన ప్రాణం తీయటం. రామారావు వేదనతో నమ్మకం పోయిన జీవితంలో ఉన్నదంతా శూన్యం, నీ నీడను కూడా నమ్మలేని స్థితికి వచ్చాను. జగదీశ్వర్ అంటుంది, నీవు అనుకుంటున్నది అబద్ధం రామారావు, మన కుమారుడి భవిష్యత్తునే మిగిల్చేయి. కుమార్ తల్లి ప్రక్కన వణుకుతూ, నాన్న ఏం చేస్తున్నావు, నా కోసం నీవు ఉండాలి. రామారావు తుపాకీతో కాల్చుకుంటూ శబ్దం నిశ్శబ్దంలోకి మిళితమవుతుంది. కుమార్ కళ్ళల్లో తండ్రి మృతి శాశ్వత ముద్ర వలె నిలుస్తుంది. సన్నివేశం ఆనంద పరిచయం, ఒక కొత్త వెలుగు. ఫ్యాక్టరీలో కొత్తగా చేరిన ఆనంద్ తన పనితనంతో అందరినీ ఆకట్టుకుంటాడు. జయతో తొలి పరిచయం అక్కడే ఏర్పడుతుంది. జయ నవ్వుతూ, మీరు కొత్త ఇంజనీర్ కదా, ఫ్యాక్టరీకి తలుక్కున వెలుగు వచ్చింది అంటుంది. ఆనంద్ చక్కగా నవ్వుతూ, వెలుగు నేనే కాదు, మీరు కనిపించిన దగ్గర నుంచి పరిసరాలే ప్రకాశిస్తున్నాయి అంటాడు. కుమార్ తప్పించుకోవటం, గందరగోళం ప్రారంభం. మానసిక ఆసుపత్రి నుండి కుమార్ పారిపోవటం, జగదీశ్వరి భయాందోళనలో ఆనందను సంప్రదించడం. ఈ సన్నివేశం జగదీశ్వర్ అంటుంది, నా కొడుకు నా భయంగా మారుతున్నాడు ఆనంద్ అంటది. నీవే నాకు దారి చూపాలంటుంది. ఆనంద్ అంటాడు, వాడు మీ కొడుకు కాదు మేడం, మీ బాధ, ఆ బాధకి నివారణే నేను అవుతాను అంటాడు. సన్నివేశం జై కోసం కుమార్ ప్రేమ త్యాగానికి మొదలు. కుమార్ జైని చూసి ఆకర్షితుడవుతాడు. తల్లికి చెప్పి తన ప్రేమ వ్యక్తం చేస్తాడు. కుమార్ అంటే అవధిగా, ఆమెను ప్రేమిస్తున్నానమ్మా, ఆమె లేకుండా నేను బ్రతుకను. జగదీశ్వర్ అంటుంది, ఆనంద్ నీకేమైనా చెయ్యాలి, ఆమెను వదులుకో నా కొడుకు కోసం అంటుంది. ఆనంద్ వేదనతో జయని చూస్తూ, నీకోసం నా ప్రేమ విడిచిపెడుతున్నా, కానీ నా మనసు మాత్రం నీలోనే ఉంది అంటాడు. సన్నివేశం మంగపతి కుట్ర పతనానికి పునాదులు. మంగపతి కుమార్ను జాగ్రత్తగా ఉసికొల్పడం, ఆనంద్ అసలు ప్రేమికుడని చెప్పి కోపం తెప్పించి మళ్ళీ అతను రెచ్చగొట్టడం. మంగపతి చెప్పే శైలిలో, నీవు ప్రేమించిన అమ్మాయి ఎవరి కోసం త్యాగం చేస్తోందో తెలుసా, ఆనంద్ కోసమే అంటాడు. కుమార్ ఆగ్రహంతో, వాడు నా జీవితాన్ని లాగి పడేస్తున్నాడు, లేకపోతే అతని లోకంలో ఉండనివ్వను అంటాడు. సన్నివేశం కుమార్ దుర్వినియోగం ఆఖరి మలుపు. జైపై కుమార్ దాడి చేస్తాడు. ఆమె భయంతో ఆనంద్ దగ్గరికి చేరుతోంది. పోలీసులకు చిక్కిన ఆనంద్పై కేసు పెడతారు. జయ, వాడు మారిపోయాడు ఆనంద్, నా మీద కన్నేశాడు, నువ్వే నన్ను కాపాడాలి అంటుంది. ఆనంద్, నీ జీవితానికి విలువ తెలియని వాడి పక్కన నీవు ఉండకూడదు అంటాడు. సన్నివేశం సత్యం వెల్లడి, ఆనంద్కు విమోచన. జయ డైరీ ఆధారంగా సత్యాన్ని రుజువు చేస్తుంది. కోర్టులో ఆనంద్కు న్యాయం లభిస్తోంది. జయ కోర్టులో, ఇది కుమార్ రాసిన డైరీ, ప్రతి పేజీలో తన వ్యధ, తన దుష్ఫలితాలు ఉన్నాయి, ఆయనే దోషి కాదని అంటుంది. న్యాయమూర్తి, ఒక మానసిక రోగి జీవితాన్ని రక్షించేందుకు చేసిన త్యాగం నిజమైన ఆత్మబలం. ఆనంద్ జయ చేతిని పట్టుకుంటూ, నీవు నన్ను నమ్మినందుకు కాదు,
నీవు నిజాన్ని నమ్మినందుకు నీకు కృతజ్ఞతలు అంటాడు. ముగింపు మరి తాత్విక భావన. ఒక నిస్సహాయమైన బాలుడు తన తండ్రి ఆత్మహత్యను చూసి మనోవికారంతో పెరిగాడు. తన జీవితం పూర్ణంగా బిగుసుకుంది. ప్రేమకు తావులేని, నమ్మకానికి తల వంచిన బంధాలతో. కానీ ఒక మంచి మనిషి ఆనంద్ తన ప్రేమను, ఆశయాన్ని, ధైర్యాన్ని అర్పించాడు. చివరికి ప్రేమ గెలిచింది, అర్థం చూపించబడింది, అబద్ధం కూలింది, నిజం నిలిచింది. కుమార్ చెడు కాదు, బాధితుడు. ఆనంద్ మంచివాడు మాత్రమే కాదు, సమాజానికి మార్గదర్శి. జయ త్యాగమూర్తి మాత్రమే కాదు, నిస్సహాయమైన నిజాల కోసం పోరాడే శక్తిమయి. ఈ ముగింపు మనకు చెబుతున్న విషయం ఏంటంటే, మనసు బలమైనప్పుడు మానసిక వ్యాధికి, మానవత్వానికి మధ్య తేడా స్పష్టంగా తెలుస్తుంది. నిస్సహాయతను అర్థం చేసుకునే వ్యక్తి ఎంత గొప్పదానిని చాటవచ్చు అనేది ఈ సినిమాలో మనకు తేటతలంగా అర్థమవుతుంది. ప్రేక్షకులకు తాత్విక సందేశం. ప్రేమ అంటే కేవలం అనురాగం కాదు, అది బాధను అర్థం చేసుకోవటం. త్యాగం అంటే గెలిచిన వాడి తలవంచడం కాదు, అవసరమైనప్పుడు వెనక్కి తగ్గటం. సహనమే మనిషిగా నిలబడే దిక్సూచి. ఈ కథలో ప్రతి పాత్ర మన జీవితంలో ఎక్కడో ఒక చోట ఎదురవుతుంది. మనుషుల కన్నా జ్ఞాపకాలు పెద్దవైపోతే మనసు ఛిద్రమవుతుంది. నమ్మకాలు కొలిమిలో కాలిన ప్రేమ సత్యంగా నిలబడుతుంది. ఒకరి జీవితం కూలిన మరొకరి త్యాగం దాన్ని తిరిగి నిలబెడుతుంది. అంతిమ తాత్విక భావం. శరీరం బలహీనమైనప్పుడు వైద్యుడు ఉన్నాడు, కానీ మనసు బలహీనమైనప్పుడు ఒక మంచి మనిషి అవసరం. అలాంటి మంచి మనిషి ఆనంద్, అలాంటి మగువ జై గారు. అలాంటి బాధితుడికి మనం చూపించవలసినది ద్వేషం కాదు, ఆత్మబలం. మరి ఫ్రెండ్స్, ఇంతవరకు ఆత్మబలం అనే సినిమా, మరి సినిమాకు సంబంధించినటువంటి కథాంశాలు, దాంట్లో ఉన్నటువంటి పాత్రలు, విభిన్న అంశాలు మీరు ఇంతవరకు విన్నారు. మరి ఈ పాటలో అద్భుతమైనటువంటి సినిమాలో అనేకమైన పాటలు, మరి మరుపురాని అనేక గీతాలు ఉన్నాయి. వాటిలో కొన్ని మీకోసం ఇప్పుడు నేను పాడి వినిపిస్తాను. మరి ఎన్నో పాటలు ఉన్నాయి, వాటిలో ఒక పాట. చిటపట చినుకులు పడుతూ ఉంటే, చెలికాడే సరసన ఉంటే, చెట్టా పట్టగా చేతులు పట్టి చెట్టు నీడకై పరుగెడుతుంటే, చెప్పలేని ఆహాయి ఎంతో వెచ్చగా ఉంటుందో, చెప్పలేని ఆహాయి ఎంతో వెచ్చగా ఉంటుందో. ఉరుములు పెల ఉరుముతూ ఉంటే, మెరుపులు తల మెరుస్తూ ఉంటే, మెరుపు వెలుగులో చెలి కన్నులలో బిత్తర చూపులు కనబడుతుంటే, చెప్పలేని ఆహాయి ఎంతో వెచ్చగా ఉంటుందో, చెప్పలేని ఆహాయి ఎంతో వెచ్చగా ఉంటుందో. కారు మబ్బులు కమ్ముతూ ఉంటే, కళ్ళకు ఎవరు కనబడకుంటే, కారు మబ్బులు కమ్ముతూ ఉంటే, కళ్ళకు ఎవరు కనబడకుంటే, జగతిని ఉన్నది మనమిద్దరమే అనుకుని హత్తుకుపోతుంటే, చెప్పలేని ఆహాయి ఎంతో వెచ్చగా ఉంటుందో, చెప్పలేని ఆహాయి ఎంతో వెచ్చగా ఉంటుందో. చలిగా గిలివేస్తుంటే, ఆహాహా గిలిగింతలు పెడుతూ ఉంటే, ఓహోహోహో చలిగా గిలివేస్తుంటే, ఆహాహా గిలిగింతలు పెడుతూ ఉంటే, ఓహోహోహో చెలిగుండియలో రగిలే పగలే చలిమంటలుగా అనుకుంటే, చెలిగుండియలో రగిలే పగలే చలిమంటలుగా అనుకుంటే, చెప్పలేని ఆహాయి ఎంతో వెచ్చగా ఉంటుందో, చెప్పలేని ఆహాయి ఎంతో వెచ్చగా ఉంటుందో. చిటపట చినుకులు పడుతూ ఉంటే,
చెలికాడే సరసన ఉంటే చట్టా పట్టగా చేతులు పట్టి చెట్టు నీడకై పరుగెడుతుంటే చెప్పలేను ఆహాయి ఎంతో వెచ్చగా ఉంటుందో, చెప్పలేని ఆహాయి ఎంతో వెచ్చగా ఉంటుందో. ఫ్రెండ్స్, మరొక పాట. గిల్లి కజ్జాలు తెచ్చుకునే అమ్మాయి నీ కళ్ళల్లో ఉన్నది భలే బడాయి. గిల్లి కజ్జాలు తెచ్చుకునే అమ్మాయి నీ కళ్ళల్లో ఉన్నది భలే బడాయి. బుల్లి కారున్న షోకిల అబ్బాయి నీ పోజుల్లో ఉన్నది భలే బడాయి. బుల్లి కారున్న షోకిల అబ్బాయి నీ పోజుల్లో ఉన్నది భలే బడాయి. వయసుతోటి దోర దోర సొగసులొస్తాయి, సొగసులతో వార వార సూపులొస్తాయి. వయసుతోటి దోర దోర సొగసులొస్తాయి, సొగసులతో వార వార సూపులొస్తాయి. సూపులతో లేనిపోని గీరలొస్తాయి, ఆ గీరలన్నీ జారిపోవు రోజులొస్తాయి. బుల్లి కారున్న షోకిల అబ్బాయి నీ పోజుల్లో ఉన్నది భలే బడాయి. కుర్రకారు కోరికలు గుర్రాల వంటివి కళ్ళాలు వదిలితే కదం తొక్కుతాయి. కుర్రకారు కోరికలు గుర్రాల వంటివి కళ్ళాలు వదిలితే కదం తొక్కుతాయి. పట్టు తప్పినంతనే పరువు తీస్తాయి, ఒళ్ళు దగ్గరుంటేనే మంచిదబ్బాయి. గిల్లి కజ్జాలు తెచ్చుకునే అమ్మాయి నీ కళ్ళల్లో ఉన్నది భలే బడాయి. మొదట కళ్ళతోటి మొదలుపెట్టి లడాయి, మొదటి కళ్ళతోటి మొదలుపెట్టి లడాయి. హృదయమంత పాకుతుంది హుషారైన హాయి, హృదయమంత పాకుతుంది హుషారైన హాయి. కలకాలం ఉండదు ఈ పడుచు బడాయి, కలకాలం ఉండదు ఈ పడుచు బడాయి. తొలినాడే చల్లబడుపు పోవునమ్మాయి, తొలినాడే చల్లబడి పోవునమ్మాయి. బుల్లి కారున్న షోకిల అబ్బాయి నీ పోజుల్లో ఉన్నది భలే బడాయి, నీ పోజుల్లో ఉన్నది భలే బడాయి. గిల్లు కజ్జాలు తెచ్చుకునే అమ్మాయి నీ కళ్ళల్లో ఉన్నది భలే బడాయి. బుల్లి కారున్న షోకిల అబ్బాయి నీ పోజుల్లో ఉన్నది భలే బడాయి, నీ పోజుల్లో ఉన్నది భలే బడాయి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇంతవరకు మా ఛానల్ని ఆదరిస్తున్న మీ అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, మా ఛానల్ని తప్పనిసరిగా మీరు అందరూ కూడా సబ్స్క్రైబ్ చేయాల్సిందిగా మిమ్మల్ని అభ్యర్థిస్తూ, ఇంకాను ఫ్రెండ్స్ కూడా మా ఛానల్ని పరిచయం చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయాల్సిందిగా మిమ్మల్ని అందరిని కోరుతున్నాం. థ్యాంక్ యూ అనండి.